మానవ నాగరికతకి అవసరమైన ఆహారం, ఇల్లు, ఇవాళ పరికరాలు, ఎడ్ల బండ్లు, వాళ్ళు వాడిన పాతకాలంలో వేసిన ఆ రోడ్లు, ఆ ప్రకృతిని ఎట్లా వాళ్ళు అవగాహన చేసుకున్నారు, మెడిసినల్ ప్లాంట్స్ ను ఎట్లా వాడిన్రు, ఏ రోగానికి ఎటువంటి వైద్యం చేసిండ్రు, ఏ చెట్టు దేనికి పనిచేస్తుంది, ఇటువంటివే ఇవాళ మనకి ఈ ఆలయము లోపల బయట చాలా క్లియర్ గా మనం బొమ్మలు ఇవన్నిటిని మీరు సమ్మక్క సారక్క ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అంటే ఆర్కియాలజీ మీద సర్వే చేస్తూనే వీటికి సంబంధించినటువంటి మూలాలన్నీ వెతికారా లేకపోతే ఇక్కడ రాసి ఉన్నాయా? అయితే యాక్చువల్ గా జరిగింది ఏంటంటే మేము ఇదే సమ్మక్క గద్దెల పైన 2004, 2006 జాతరలలో మేము ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ డోలేలు రేల పాటలు పాడతారు. వాళ్ళు ఏమని పాడతారంటే అప్పటిదాకా కుక్కలాగా ఉంటది మా ఆలోచన. వాళ్ళు ఏమని పాడతారంటే రేల రేల జలరేల అనుకుంటా దక్షిణం దిక్కున 18 కోయ రాజ్యాలు బెరంపోయిన రాజు పరిపాలించాడు, ఉత్తరం దిక్కున 3వ గొట్టు రాజు అంటే సారలమ్మ వంశం వాళ్ళు 36 రాజ్యాలు పరిపాలించారు, తూర్పు దిక్కున రాయబండార రాజు అంటే సమ్మక్క రాజ్యం వాళ్ళు 23 రాజ్యాలు పరిపాలించారు, వాళ్ళ లోపలే ఉన్న ఈ వడ్డగోత్రం పూజారులు సిద్ధపోయిన వీళ్ళు ఒక 8 రాజ్యాలు పరిపాలించారు, పశ్చిమ దిక్కున పైడిద్దరాజు గోవిందరాజు వంశం 24 రాజ్యాలు పరిపాలించారు, మొత్తం 101 రాజ్యాలు కోయలే అని అంటారు. ఈ దాటిన తర్వాత ఆదివాసులు అంటే అనాగరికులు, వీళ్ళకి చదువు రాది, ఎడ్డోలు గోసిగూడలు కట్టుకుంటారు, ఆకులు అలవాళ్ళు తింటారు అని. అరే మరి ఈడ చూస్తున్నావు పాఠం మంచి రాజ్య చరిత్ర అంతా ఇటుపక్క పోతున్నావు ఇదంట. ఇంకా కొన్ని కోయ గూడెలలో అడిగినప్పుడు కూడా కోయ రాజులు అని అంటారు. అరే ఎక్కడో ఏదో జరుగుతుంది అని అప్పుడు దీని మీద ఏదో చేయాలా మనం అని ఇంకా కొంత లోతుగా పోయినప్పుడు 2006 నుంచి 10 వరకు కూడా మేము ఒక విద్యార్థులుగా కొంత అడిగినప్పుడు నాకు 2010 వరకు మాకు అర్థమైంది ఏంటంటే అరే ఈ దేశంలో ఏదో ఉన్నది, చరిత్ర తొక్కబడ్డది, రాజు కాకపోతే రాజు అని అన్నాడు కదా. అట్లా మేము కొన్ని ఆంథ్రోపాలజీ ఆర్కియాలజీ రిపోర్ట్స్ అయినప్పుడు ఆంథ్రోపాలజిస్టులు మెన్షన్ చేసిండ్రు సింధు నాగరికత కన్నా ముందే ఆర్యులు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఆదిమ రాజ్యాలు కోల్పోయింది, అప్పటిదాకా ఆదిమ రాజ్యాలదే ఈ దేశం, ఈ నిప్పులు కనుగొన్నది, ఇవన్నీ ప్రవేశపెట్టింది గోండులే కోయలే అనేది కొన్ని రిపోర్ట్లలో చదివినాక ఈ చరిత్రను మనం మారవాలి. ఇక్కడ చూసిన సంవత్సరానికి హిందూ మతం ఇంకో మతం బొమ్మలు వచ్చేస్తాయి, మా సమ్మక్క ముక్కులు పెడతారు, విగ్రహాలు పెడతారు, ఆగం చేస్తారు. ఇక్కడ డిఫెన్స్ చేసుకుంటేనే ఇక ఇట్లయితే కుదరదని మేమే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గా మారాలి అనే ఇదే సమ్మక్క సారలమ్మల పేరు మీద మేము 2012 సమ్మక్క సారలమ్మ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టి మా దాంట్లోనే కొంతమంది విద్యార్థులు పిహెచ్డీలలో జాయిన్ అవ్వకుండా యూనివర్సిటీలకు వచ్చి అట్లా మేము ఈ చరిత్ర మారవడానికి వచ్చే క్రమంలో ఖచ్చితంగా ఈ దేశ వారసత్వం ఎక్కడున్నదంటే ఈ భారత ఉపఖండం మీద ఒక సైంటిఫిక్ విధానాలు ప్రవేశపెట్టేది సింధు నాగరికత. సింధు నాగరికత కాలంలో వాళ్ళు మొత్తం ఓడరేవులు నడిపిళ్ళు, వ్యాపారాలు నడిపిళ్ళు, అక్కడ సిమెంట్ తోని ఇళ్లను కట్టిండ్రు, ఆ 99% అక్షరాస్యతతో చాలా విజ్ఞానవంతులు అనేది వాళ్ళ ప్రపంచం మాట్లాడుకుంటారు. కానీ ఈ రోజు వరకు 100 సంవత్సరాల ఆ నాగరికత ఎవరిదో తెలియదు, స్టిల్ ఈ రోజు వరకు కూడా. అంటే ఇక మేము టార్గెట్ ఏం చేసుకున్నామంటే మా చరిత్రలో చూసినప్పుడు సింధు నాగరికత కూడా మా మూలాలలో కనపడతాను. ఇప్పుడు మేము ఇక్కడ పెట్టే నెమలిక కొమ్ములు కానీ ఇదంతా కూడా కనపడుతుంది. భారతదేశ చరిత్రలనే ఒక బొమ్మల లిపి అనేది ఒక సింధులే కనపడుతుంది, మా పడిగ గుడ్డలే కనపడుతుంది. బొమ్మలతో లిపి ఎక్కడ కనపడదు. అంటే ఎక్కడో రిలేషన్షిప్ ఉన్నదాన్ని అప్పటి నుంచే మేము దాన్ని కంటిన్యూస్ చేసుకుంటాం. సింధు నాగరికత అనేది మాదాన్ని నిరూపించేది అంటే ఈ దేశంలో ఎవరైతే వాళ్ళ మూర్ఖులు చరిత్ర మాదని మాట్లాడుకునే కొంతమంది ఉన్నారు కదా, సోకాళ్ళు మేధావులు మాట్లాడే మాటల్ని అణిచిపెట్టాలంటే ఆ చరిత్ర మాదాన్ని నిరూపించాలనే ప్రయాణంలో భాగంగా మేము దేశం అంతా తిరిగాం. అంటే దేశంలో ప్రతి దాన్ని తిరిగే క్రమంలో మాకి తాళపత్ర గ్రంథాలు దొరికినాయి. దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్లియర్ గా రాసి